బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోలీసుల వేధింపులు భరించలేక సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్య చేసుకున్న క్రాంతి కుమార్ కుటుంబాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించనున్నారు. బాధితుడి ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని, మరణానికి ముందు క్రాంతి కుమార్ ఇచ్చిన వాగ్మూలాన్ని సమగ్రంగా పరిశీలించాలని వైకాపా శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాధితుడి కుటుంబానికి ధైర్యం చెప్పేందుకు జగన్ పర్యటన ఖరారైంది. పోలీసుల అత్యుత్సాహం, వేధింపుల వల్లే ఈ అన్యాయం జరిగిందని విపక్షాలు ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోలీసుల వేధింపులు భరించలేక సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్య చేసుకున్న క్రాంతి కుమార్ కుటుంబాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించనున్నారు. బాధితుడి ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని, మరణానికి ముందు క్రాంతి కుమార్ ఇచ్చిన వాంగ్మూలాన్ని సమగ్రంగా పరిశీలించాలని వైకాపా శ్రేణులను డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాధితుడి కుటుంబానికి ధైర్యం చెప్పేందుకు జగన్ పర్యటన ఖరారైంది. పోలీసుల అత్యుత్సాహం, వేధింపుల వల్లే ఈ అన్యాయం జరిగిందని విపక్షాలు ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. మరి దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. విజయవాడ పోలీసుల వేధింపుల వల్ల మృతి చెందినటువంటి పేరుపోగు క్రాంతి కుమార్ కుటుంబ సభ్యుల్ని ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పరామర్శించబోతూ ఉన్నారు. నిన్న పరామర్శించేందుకు కూడా షెడ్యూల్ ఖరారు చేసి చివరి నిమిషంలో అది క్యాన్సిల్ అయింది. ఈ రోజు ఉదయం మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరుపోగు వెంకటేశ్వరరావు నివాసానికి వెళ్లి క్రాంతి కుమార్ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఈ వెంకటేశ్వరరావు, అదేవిధంగా వాళ్ళ భార్య పిల్లలకు కూడా ఇటు జగన్మోహన్ రెడ్డి పరామర్శించబోతూ ఉన్నారు. ఇప్పటికే అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులంతా క్రాంతి కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. నిన్న మందకృష్ణ మాదిక్ కూడా పరామర్శించి ఈ క్రాంతి కుమార్ కి సంబంధించి జరిగినటువంటి ఇబ్బందికర పరిస్థితుల్ని దళిత సమాజం అంతా కూడా తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తూ ఉంది. ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలి, ఇందులో ఎంతటి వాళ్ళు ఇన్వాల్వ్ అయినా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళంతా కూడా డిమాండ్ చేశారు. ఇప్పటికే విజయవాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులంతా క్రాంతి కుమార్ నివాసానికి వెళ్లి క్రాంతి కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళిత నాయకులు కూడా ఇప్పటికే క్రాంతి కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించి ఇది పోలీసుల వల్ల జరిగినటువంటి మరణమే, దీనికి పోలీసుల వేధింపుల వల్లే జరిగింది, దానికి సంబంధించి కూడా సెల్ఫీ వీడియో విడుదల చేసి అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకున్న కొన్ని రోజుల తర్వాత ఆ వీడియో వెలుగులోకి వచ్చింది. అప్పటికే సాయి కృష్ణ ఇష్యూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో సాయి కృష్ణ ఇష్యూలో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే ఒక సిట్ ఏర్పాటు చేసి సిట్టు దానికి సంబంధించి చర్యలు తీసుకుంటుందో, మరో పక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎలా అయితే సాయి కృష్ణ కుటుంబ సభ్యులను పిలిపించి మాట్లాడి అన్ని విధాలు న్యాయం చేస్తామంటూ హామీ ఇచ్చారో అదే తరహాలో సిట్టు పరిధి కొంత పెంచి ఈ క్రాంతి కుమార్ కేసును కూడా దాంట్లోనే కలపాలి, సిట్టు ద్వారానే విచారణ చేపించాలి, దీనికి సంబంధించిన కేసు నమోదు చేపించాలి, పూర్తిగా కూడా సాయి కృష్ణ కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలంటూ ఇటు వారి కుటుంబ సభ్యులు, దళిత సంఘాల నాయకులు, దాంతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా డిమాండ్ చేస్తూ ఉంది. సాయి కృష్ణ కుటుంబ సభ్యుల్ని ఏ విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలంతా కూడా పిలిచి వాళ్ళకి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారో అలా ఎందుకని క్రాంతి కుమార్ కుటుంబ సభ్యులను పిలవలేకపోతున్నారు? క్రాంతి కుమార్ కి సంబంధించి చాలా స్పష్టంగా ఈ సిఐ వేధింపుల వల్ల తను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వివరించినప్పటికీ ఎందుకు పట్టించుకోలేదంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే, దీనికి సంబంధించి కనుక కేసు నమోదు చేయకపోతే మేము ఉద్యమ బాట పట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నామంటూ
ఇటు దళిత సంఘాలకు సంబంధించిన నాయకులు చెప్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మేము అన్ని విధాలా సహకరిస్తామని చెప్తున్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి క్రాంతి కుమార్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించి వాళ్ళకి అన్ని విధాలా కూడా భరోసా కల్పిస్తారు. భరోసా కల్పించిన తర్వాత దీనికి సంబంధించి చాలా స్పష్టంగా రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ముఖ్యంగా దళిత యువకుడు పోలీసుల వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకుంటే ఎప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితులు వీటన్నిటిని కూడా మీడియాకు వివరించేటి అవకాశం ఉంది. మొత్తంగా రాష్ట్రంలో పోలీసుల వల్ల ఉన్నటువంటి ఇబ్బందికర పరిస్థితుల్ని ఎత్తి చూపించే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు క్రాంతి కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించబోతున్నారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ క్రాంతి కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించబోతున్నారు అనేటువంటి వార్త బయటకు వచ్చిందో అప్పటి నుంచే ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు ఆ ప్రాంతానికి తరలి వస్తున్నారు. ఇప్పటికే ఆ ప్రాంతం అంతా కూడా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి అభిమానులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులతో కిక్కిరిసిపోయింది. అది ఒక పక్క ఏదైతే విజయవాడలోని కాలువ పక్క ఉన్నటువంటి ప్రాంతం, ముఖ్యంగా బందర్ రోడ్ లోని చాలా సమీపంలో ఉన్నటువంటి ప్రాంతం, దానికి సంబంధించినటువంటి సెక్యూరిటీ పరంగా కూడా ఇబ్బందులు లేకుండా పోలీసులు ఇప్పటికే దానికి సంబంధించి తనిఖీలన్నీ కూడా పూర్తి చేశారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా అక్కడ అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో క్రాంతి కుమార్ నివాసానికి చేరుకొని వారి కుటుంబ సభ్యులు పరామర్శించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ నరేంద్ర.